రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే సోషల్ మీడియాలో చాలా పాజిటివ్గాను నెగిటివ్గాను కమెంట్స్ వస్తున్నాయి. అంటే బాలకృష్ణ గారేమో తన ఏజ్కి తగ్గట్టు ఇప్పుడు భగవంత్ కేసరి చూసుకున్నా, అఖండ చూసుకున్నా తన ఏజ్కి తగ్గ రోల్స్ చేస్తున్నారని. అలాగే ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ వస్తుంది, అందులో చిరంజీవి చూసుకుంటేనేమో బాగా తన ఏజ్కి కాకుండా చిన్న వయసుగా చేస్తున్నారు అనే ట్రోల్స్ వస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు బాలకృష్ణ ఏజ్డ్ పర్సన్, ఒక మాటలో చెప్పాలంటే 60 ఇయర్స్ అతను అఖండ టూ మూవీ మీరు చూసినట్టయితే ఆ ఫైట్లు ఏంటి బ్రదర్? ఆ ఏజ్డ్ పర్సన్కి అటువంటి ఫైట్లు పెట్టచ్చా మీరే క్వశ్చన్ చేసుకోండి. చిరంజీవి డైట్ చేశాడు కాబట్టి సన్నగా కనిపిస్తున్నాడు ఏంటి, అంతేగాని చిన్న రోల్స్ చేస్తున్నాడు, పెద్ద రోల్స్ చేస్తున్నాడు, ఇవన్నీ ఎందుకు బ్రదర్? వాళ్ళు కష్టపడి ఎదిగొచ్చిన మనుషులు. వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళ గురించి మాట్లాడుకునే స్థాయి మనకు లేదు. అది క్యారెక్టర్లు అంటే ఆయన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే కొద్దిగా మొహం మీద ముడతలు కనపడకుండా మేనేజ్ చేస్తున్నారు. అది తీసుకునే డైట్ కానీ ఫుడ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళది, అందువల్ల అలా కనపడుతున్నారు. అది జైలర్ 2లో కూడా నేను నిన్న కాకముందు జైలర్ 2 షూటింగ్కి వెళ్ళాను. ఒక 2 days జరిగింది. రజనీకాంత్ని చూశాను. అస్సలు మైండ్ బ్లోయింగ్ బ్రదర్. నాకే షాకింగ్ అనిపించింది. కుర్రాడు సినిమాలో చూసిన దానికన్నా స్టైలిష్గా కనిపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి చూడటం కూడా జరిగింది. అసలు నిజంగానే రజనీకాంతేనా అని అనిపించింది మాకైతే. ఫేస్ ముడతలేదు బ్రదర్. ఆయన ఏజ్ అంతా 79 కదా, ఫేస్లో ఇంత ముడతలేదు. అది నాకు చాలా గ్రేట్ అనిపించింది ఆ విషయంలో. అది ఇలా ఉంటే 79 79 years ఏంటి బ్రదర్, 100 years బతికినా కానీ ఆశ్చర్యం లేదు.